హాయ్ అండి. హలో. నమస్తే. కేపీ గార్డెన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్లేస్‌లో నేనొక డిజైన్ చేశానండి. కొన్ని మొక్కలు వేశాను. ఇవి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. సో, నెక్స్ట్ వీడియోలో ఏముంటాయి అనేది మీకు తెలుస్తుంది. సర్ప్రైజ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ వీడియోలో నేను మన తోట, నా ప్రపంచం అనుకోండి, అప్డేట్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మన కొన్ని మొక్కలు కుండీలలో పెట్టుకున్న మొక్కలు ఇదిగోండి, కాయలు వస్తున్నాయి. చూసారా కాయలు? చూసారా ఇక్కడ పువ్వులండి, చాలా పువ్వులు వచ్చాయి, కానీ రాలిపోతున్నాయి. ఎందుకు రాలిపోతున్నాయి అనేది మీరు తెలియచేయగలరని ఆశిస్తాను. చూడండి, చాలా పువ్వులు వచ్చాయి, బట్ ఓకే, కొన్ని మాత్రమే నిలుస్తున్నాయి. బహుశా ఎండాకాలం ఎండలకి రాలిపోతున్నాయి అనుకుంటాను. ఇక్కడ చూసారా, ఇది మామిడి మొక్క. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఇప్పుడిప్పుడు అన్నీ, యాక్చువల్లీ నేను తెచ్చినప్పుడు పూత ఉన్నింది, ఇప్పుడు పూత రాలిపోయి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. ఇది నెక్స్ట్ సీజన్లో కాయలు వస్తాయి. ఆల్రెడీ మీరు చూసారు కదా ఇంకో మొక్కని, పాత వీడియోస్లో ఇంకో మొక్కకి కాయలు వచ్చాయి. ఒక 4 కాయలు వస్తే 3 రాలిపోగా ఒకటి మిగిలింది. దాన్ని అలాగే ఉంచాను, చూపిస్తాను. మాగబెట్టడానికి అలాగే ఉంచాను. చెట్టుకి పండిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఉగాది పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ ఉగాది పచ్చడి చేస్తే కొంతమందే తినగలుగుతాము, నేను మా ఇంటి వాళ్ళమే తినగలుగుతాము. అలా కాకుండా పండు కట్ చేస్తే అందరికీ షేర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే చెట్టుకి అలాగే ఉంచేసాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని టమాటాలు ఇవ్వండి, అన్ని పూత పిందే వస్తూ ఉన్నాయి. పూత పిందె స్టేజ్లో ఉన్నాయి. ఇవి టమాటా, ఇది వంగ. చూడండి, పూలు వచ్చాయి. వంగ మొక్కలు మాత్రం చాలా హెల్దీగా వస్తున్నాయండి. చూపిస్తాను, ఇంకా నేలలో వేసిన మొక్కలు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ మిర్చి కూడా అంతేనండి, పువ్వులు బాగా వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇది చూడండి, ఇది మల్లె మొక్క. ఈ మొత్తం అంతా ప్రూనింగ్ చేసుకున్నాను. ప్రూనింగ్ చేసుకొని మొత్తం బాగా తవ్వి పోషకాలు అందించాను. మీకు పువ్వులు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది చూసారు కదా, కాగిత పూల చెట్టు అండి. ఒకటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, మీకు చూపెట్టాను అప్పుడు వీడియోలో. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా బుషీగా వస్తున్నాయో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా. ఇది చూడండి, సో నైస్నా. ఇది కాస్మోస్ అండి. కాస్మోస్ మన తోటలో అక్కడక్కడ పడ్డాయి. కోర్స్ నేను గింజలు వేశాను, చూపిస్తాను. పువ్వులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇది చూసారా, అడవి మామిడి అండి. చిన్న మొక్క తెచ్చి పెట్టాను కదా, సో చూడండి ఎంత బుషిగా వచ్చిందో. సో ఇక్కడ చూడండి, కొన్ని టమాటా మొక్కలు అక్కడక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే వాటర్ ఇచ్చినప్పుడు ఫుల్ పారుతాయండి నీళ్ళు. ఆ పారినప్పుడు ఈ మొక్కలకి నీళ్ళు వస్తాయి. సో అందుకని ఇలా అక్కడక్కడ టమాటా మొక్కలు పెట్టాను. చూడండి, ఇవి కూడా పువ్వులు వస్తున్నాయి, కానీ చెప్పాను కదా రాలుతున్నాయి. కారణం ఏదైనా కూడా చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఒక అరటి చెట్టు చూడండి ఎంత బుషిగా వచ్చిందో. ఇక్కడ చూడండి, ఇది మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక 3 అరటి మొక్కలు ఇచ్చాడండి మా రైతు, తెచ్చిపెట్టాను, చూపిస్తాను. సో ఇదొకటి అండి. 3 మొక్కలు పెట్టాను, రీసెంట్గా పెట్టాను, ఒక 15 రోజులు అయింది. మొక్కలు బతికిపోయాయి. ఇక్కడ చూసారా, బ్లూ కలర్ శంకుపుష్పాలండి. ఈ మొక్క అదే పడింది. ఇక్కడ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న కొన్ని మిర్చి మొక్కలండి. ఇవి కూడా చూడండి, పువ్వులు ఎంత బాగా వస్తున్నాయో. పువ్వులు వస్తున్నాయి, వేసవికాలం కదా,
సో నిలబడతాయో నిలబడవో డౌట్గానే అనిపిస్తుంది, బట్ వస్తే మాత్రం చాలా హ్యాపీ. ఇది చూడండి ఆరెంజ్ మొక్క, చాలా బుషీగా వస్తుంది. ఇదేమో జామ అండి, జామ చిన్న మొక్క పెట్టాను కదా, ఇంత పెరిగింది చూడండి. ఇది విత్తనం ద్వారా వచ్చిన జామ అండి. ఈ కాయలు చాలా పెద్ద సైజులో వస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి, అందుకే గింజ పెట్టాను. సో ఇంత వచ్చేసింది. ఇది చూడండి, ఇది సపోటా చూడండి, ఇంత బాగా చిగుళ్ళు వస్తున్నాయి కదా. ఇవన్నీ మన బెండ మొక్కలండి. లాస్ట్ టైం చెప్పాను కదా బెండ మొక్కలు అస్సలు పెరగట్లేదు అనేసి. ఇప్పుడు చూడండి కాయలు వస్తున్నాయి. ఆల్రెడీ 5-6 హార్వెస్ట్లు తీసుకున్నాను. తెంపినప్పుడంతా ఒక 1/2 కిలో బెండకాయలు వస్తున్నాయండి. ఇదంతా మన బెండ తోట. ఇది చూడండి, ఇది రెడ్ ముల్లంగి అండి. నేను విత్తనాల కోసం ఉంచేసాను, అలాగే చూడండి విత్తనాలు వస్తున్నాయి. సో ఈ మధ్య మధ్యలో చూసారా బెండకాయలు కనిపిస్తున్నాయా, బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో ఇవి చూసారా, ఇవేంటంటే మధ్య మధ్యలో మొక్కజొన్న పెట్టుకున్నానండి. వేసవికాలం ఈ ఎండ తాకిడి తట్టుకోవాలంటే ఇలా మధ్య మధ్యలో ఇలాంటి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, వేడికి తట్టుకోగలుగుతాయి మొక్కలు. సో మనకి మొక్కజొన్నలు కూడా వస్తాయి తెలుసు కదా. సో అందుకని ఇలా గార్డెన్ అంతా అక్కడక్కడ బాగా పెట్టాను చూడండి. ఇదేమో టమాటా మడి అండి, ఇది ఒక మడి. ఇందులో చూడండి టమాటాలు ఎట్లా వచ్చాయో చూడండి, టమాటా మొక్కలు. సో ఇవి వచ్చేసి ఉలవ అండి. ఉలవ చూడండి ఎంత బుషిగా వచ్చినాయో, కాయలు వస్తున్నాయి చూడండి, ఇదిగోండి. సో యాక్చువల్లీ ఇవి పచ్చి రొట్టెలాగా కూడా పనికి వస్తాయండి మన పొలంలో. సో యాక్చువల్లీ ఏంటంటే ఎరువు కోసమని ఇలా పెంచాను, బట్ ఏంటంటే కాయలు కూడా వచ్చేస్తున్నాయి. సో కాయలు పువ్వులు వస్తున్నాయి కదా, వచ్చే మొక్కల్ని ఎందుకు తీయడం అనేసి అలాగే ఉంచేసాను. సో ఇది మన టమాటా ఒక మడి. ఇంకొక మడి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చెప్పాను కదా పువ్వులన్నీ బాగా వచ్చాయి కానీ రాలిపోతున్నాయి. చూడాలి ఈ టమాటా పండిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేస్తే మళ్ళీ వస్తాయేమో చూడాలి. ఇదంతా ఉలవ అండి. తెలుసా మీకు ఉలవ అంటే? ఉలవలండి, ఈ ఉలవ చారుకి అది పనికొస్తాయి. పచ్చివి కూడా తినొచ్చు, గొగ్గిళ్ళలాగా ఉడకబెట్టుకుని కూడా తినొచ్చు. సో ఇవి చూసారా పల్లీలు, చూడండి ఎంత బుషిగా వచ్చాయో చూడండి. ఒక్కొక్క మొక్క ఎంత బాగా పెద్దగా వచ్చాయి చూడండి. పల్లీలు చాలా హ్యాపీ ఇస్తున్నాయండి, చాలా హెల్తీగా వచ్చాయి. ఇంకొక 1 మంత్ లోపల మనం తీసేయచ్చు మొక్కల్ని. చూడండి చాలా హెల్తీగా వచ్చాయి. ఇవి చూస్తుంటే నా కష్టానికి ప్రతిఫలం ఎంత ఆనందంగా ఇస్తున్నాయి అన్న విషయం తెలుస్తుందండి. మన కష్టం ఎక్కడికి పోదండి, చూసారు కదా ఈ రూపంలో మనకి రిటర్న్ ఇస్తాయి. చూడండి ఇదంతా పల్లీలు అంటే తెలుసు కదా, వేరుశెనగండి. మన ఇంటికి సరిపడా పల్లీలు అయితే వస్తాయి. ఇది చూసారు కదా, ఇది బొప్పాయి అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టిందే, బాగా హెల్తీగా పెరుగుతుంది. సో ఇది వచ్చి స్వీట్ లెమన్ అండి. మొన్న అంతా కట్ చేసిన తర్వాత చూసారు కదా చిగుళ్ళు వస్తున్నాయి. ఒకసారి పువ్వులు వచ్చి ఆగిపోయాయండి, మళ్ళీ కాయలు రాలేదు. ఈసారి వస్తాయేమో చూడాలి. సో ఇది వచ్చి
పెద్ద సైజు అంజీరా అండి. ఇది కూడా రీసెంట్గానే పెట్టాను. చూడండి ఆకులు చూడండి, విస్తరాకుల్లాగా ఎంత పెద్దగా ఆకులు ఉన్నాయి చూడండి. మనం ఈ ఆకులు టిఫిన్ కూడా చేయొచ్చు. ఇవి కింద కింద కట్ చేసేయచ్చు. కింద ఆకుల్ని కట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా బుషీగా పెరుగుతాయి. అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఒక పల్లి చెట్టు ఎంత పెద్దగా పెరిగింది చూడండి. ఇది దానిమ్మ అండి. ఇగో చూసారు కదా, నేను ప్రతి చెట్టులోనూ ఇలా మల్చింగ్ వేసుకున్నాను. ఇది కోకో ఇదండి, మన బెడ్లో వచ్చేది. సో ఇలా ఎండాకాలం కదా, వేసవికాలంకి చెట్లు తట్టుకునే విధంగా ఇలా మల్చింగ్ వేసుకున్నాను ప్రతి చెట్టుకి. చూడండి ఇది దానిమ్మ. ఇది కూడా ఆల్మోస్ట్ ప్రూనింగ్ చేశాను. ఇగోండి మళ్ళీ చిగుళ్ళు అవి వస్తున్నాయి. ఈసారి కాయలు వచ్చేస్తాయి. ఇది చూడండి నిమ్మ చెట్టు, దీనికి కూడా మల్చింగ్ వేసుకున్నాను. ఇది కూడా చిగుళ్ళు వస్తున్నాయి. ప్రూనింగ్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి 2 టమాటా మొక్కలు పెట్టాను. ఇందులో కూడా చూడండి పూలు వచ్చాయి. ఇది వచ్చేసి ఇంకొక సపోటా అండి. మన గార్డెన్లో 2 సపోటా, 5 అరటి చెట్లు, 2 నిమ్మ చెట్లు, 2 ఆరెంజ్ మొక్కలు ఇలా ఉన్నాయండి. ఒకటే పెట్టుకుంటే ఒకటి పోతే బాధపడాల్సి వస్తుంది కదా, అందుకని ఒక్కొక్కటి 2 మొక్కలు పెట్టాను. ఇది జామ అండి, చూసారు కదా, ఆల్మోస్ట్ చెట్టు ఎండిపోయిందండి. ఇదంతా కట్ చేశాను. ఆకులన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇగో ఇలా చిగుర్లు వచ్చేసాయి మళ్ళీ. ఇది ఇంకో అరటి మొక్క అండి, చూసారా, ఇది కూడా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నింది. ఇప్పుడు ఇంత బుషీగా వచ్చింది చూడండి. దీనికి కూడా మల్చింగ్ వేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇది ఒక వంగ మొక్క. ఇదేంటో తెలుసా అండి, ఇది మన ప్రతి గార్డెన్లోనూ ఉండాల్సిన మొక్క అండి ఇది. ఇదేంటంటే గార్డెన్లో పాములు పురుగులు అవి వస్తుంటాయి కదా, సో ఈ మొక్క పెట్టుకున్నామంటే అక్కడక్కడ మన గార్డెన్లో పాములు రావండి. ఈ చెట్టు స్మెల్ పాములకి భరించలేవంట. సో ఇవేంటంటే ఈ మొక్కల్ని అక్కడక్కడ పెట్టుకుంటే పాములు రాకుండా ఉంటాయి మన గార్డెన్లో. ఓకేనా. ఇది ఇంకొక దానిమ్మ అండి. ఇది ఆల్రెడీ చాలా పువ్వులు వచ్చాయి. పువ్వులన్నీ రాలిపోగా ఇదిగోండి చూడండి 2 దానిమ్మకాయలు మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇది ఇంకొక మడి అండి. ఇందులో పల్లీలు, టమాటాలు, వంకాయ మొక్కలు, స్వీట్ పొటాటోలు అండి. ఇవన్నీ స్వీట్ పొటాటో చూడండి. ఇది స్వీట్ పొటాటో, ఇంకా స్వీట్ కార్న్, ఇవన్నీ వరుసగా ఉన్నాయి చూడండి. స్వీట్ కార్న్. ఇందులోనే నేతి బీర మొక్కలు వచ్చాయి, వేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు పాత వీడియోలో చూసారు కదా, చాలా కాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఇదంతా ఇలా పందిరి తయారు చేసుకున్నానండి. ఇది వర్షాకాలం వచ్చేసరికి చాలా బుషీగా వచ్చి చాలా హ్యాపీగా చాలా అందంగా తయారవుతుంది మన గార్డెన్. ఇదేమో వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర పూలు వచ్చేసాయి చూడండి. వీటిని ఇట్లా వదిలేసాను, ఇంకా ధనియాలు వస్తాయి. సో ఇక్కడ గుమ్మడి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ ఇస్తానండి. ఇక్కడ చూడండి గులాబీ పూలు ఇంత బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి బంతిపూలు ఇలా పెట్టుకున్నాను, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి. ఇదంతా వంగ
తోట అండి, వంగమడి. సో ఇంకొకటి చూపిస్తాను చూడండి, నాకు ఆనందాన్ని ఇచ్చే ఇంకొక మడిని చూపిస్తాను. చూసారు కదా ఏంటంటే ఇవన్నీ టమాటాలండి. చాలా చాలా బాగా వచ్చాయి, చాలా మంచి పంట వచ్చింది. చూడండి ఇవన్నీ టమాటాలు, ఇవి కూడా అంతే అంతే అండి. చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఒక్కొక్క గెలకి 2 మాత్రము 3 మాత్రం ఉండి మిగతావన్నీ పూలన్నీ రాలిపోయాయండి. ఇది చూసారా, ఇదిగోండి గెలంతా రాలిపోయాయి చూడండి, పూలు రాలిపోయాయి. సో ఇలా టమాటా మడి అండి ఇది. దీనికి కూడా వరుసగా ఇలా స్వీట్ కార్న్ మొక్కలు పెట్టుకున్నాను, ఎండ తాకిడికి తట్టుకోవడానికి కోసము. ఇది మన పూల తోట, చూసారు కదా. ఇక్కడ చూడండి ఇలా ఈ ప్యాడ్స్ పెట్టుకున్నాను అక్కడక్కడ. సో ఇదండి మన గార్డెన్. మిగతా తోటని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయమని నేను చెప్పనండి, ఎందుకంటే చెప్పి నాకు విసుగొస్తుంది, కానీ ఎవరు లైక్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారు. కానీ చాలా కష్టపడుతున్నాను, చూసారు కదా. ఇంత గార్డెన్ని నేను పెంచుకుంటున్నాను అని అంటే ఎంత కష్టపడితే ఇంతలా పెరుగుతాయి అనేది మీకు చేసే వాళ్ళకే అర్థమవుతుంది. ఏమాత్రం అర్థమైనా నన్ను సపోర్ట్ చేయాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడు లైక్ చేయమని చెప్పనండి, ఇదే లాస్ట్ చెప్పడము. ఎందుకంటే మీకు నచ్చాలి కదా, నచ్చకపోతే లైక్ చేయరు. సో ఇంత కష్టపడుతున్నా మీకు నచ్చడం లేదు అని అంటే అది మీకే వదిలేస్తున్నాను. ఈ మొక్కలు ఇంతలా హెల్తీగా పెరగడానికి ఎన్ని పోషకాలు ఇస్తున్నాను, ఎంత ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నానండి. ఓన్లీ ఎరువులు చాలా కష్టపడి తెస్తున్నాను, ఎరువులు కూడా చాలా కష్టపడి సేకరిస్తున్నాను. ఇవన్నీ దున్నుకోవడము మొత్తం నేను చేతితోటే మాన్యువల్గా చేసుకుంటున్నానండి. ఏ ట్రాక్టర్ లేదు, మెషిన్ లేదు, ఇవన్నీ నేను చేతితోటి చేసుకుంటున్నాను. సో అర్థమైంది అనుకుంటాను. నా కష్టాన్ని గుర్తించగలిగితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నానండి, సేమ్ కృష్ణప్రియ నీలా అని ఉంటుంది, ఫాలో చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.